హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన ఐఆర్సిటీసీ సికింద్రాబాద్ రైల్వే నుంచి అఫీషియల్గా ఫుడ్ చెకింగ్ చేసేటువంటి ఆఫీసర్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు ఈ యొక్క రైల్వేలో జాబ్ అనేది పొందొచ్చు అనమాట. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు, జస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే జాబ్ ఇస్తున్నారు. సో చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఇస్తున్నారు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో ఎవరికైతే రైల్వేలో మాకు అర్జెంటుగా జాబ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఐఆర్సిటీసీ సికింద్రాబాద్ రైల్వే నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా మనకి వేరియస్ లొకేషన్స్ ఉన్నాయి, అవి అవసరం లేదు. మన తెలుగు వాళ్ళకైతే మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఇస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. ఇది వెరీ రీసెంట్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు నోటిఫికేషన్ కూడా చూడొచ్చు, డేట్ అనేది ఎప్పుడు రిలీజ్ అయింది, 28th అక్టోబర్నే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సౌత్ సెంట్రల్ జోన్ అంటే మన సికింద్రాబాద్ జోన్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ప్రజెంట్ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్ ఏంటి అంటే హాస్పిటాలిటీ మానిటర్స్, అంటే ఇక్కడ మీరు ఫుడ్ చెకింగ్ చేసేటువంటి జాబ్స్కి సంబంధించి మీరు ఇక్కడ డ్యూటీస్ అనేవి పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులకి సంబంధించి చూడండి. సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు, మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, స్కిల్ టెస్ట్ ఉండదు. ఈ విధంగా మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసేసి జాబ్ ఇస్తున్నారు అనమాట. మనకి ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. సో కాంట్రాక్చువల్ అనగానే చాలామంది కొందరు ఏమనుకుంటారంటే కాంట్రాక్చువల్ జాబ్స్ కదా, ఎందుకు మనకి అవసరం లేదనుకుంటారు. బట్ ఇదే మనకి బెస్ట్ ఛాన్స్, ఎందుకంటే కాంట్రాక్చువల్గా తీసుకున్నా కూడా సో మీకు ఆ కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఎప్పుడు కూడా ఎక్స్టెండ్ చేస్తూనే వెళ్తూ ఉంటారు. మీకు ఒక లక్ బాగుంటే సో మీకు ఒక చిన్న టెస్ట్ పెట్టి పర్మనెంట్ కూడా చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా మీరు తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు రైల్వేకి సంబంధించి టికెట్ క్లర్క్ జాబ్స్ వచ్చాయి, అలాగే మనకి సెక్షన్ కంట్రోలర్ అని చెప్పేసి ఇలా మనకి చాలా జాబ్స్ అయితే వస్తున్నాయి కదా. వాటికి ఏంటంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి. అండ్ మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి చాలా అంటే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. దీనికి ఏంటి అంటే చాలా తక్కువ కాంపిటీషన్, ఎగ్జామ్ లేదు, జస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అండ్ పోస్టింగ్ కూడా విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్లోనే మిమ్మల్ని ఎంపిక చేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ మిమ్మల్ని 2 years కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటారు, తర్వాత మిమ్మల్ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తూ ఉంటారనమాట మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి. సో మధ్యలో తీసివేయడం అయితే ఉండదు, గమనించండి. కాబట్టి అర్జెంటుగా మాకు జాబ్ కావాలి, హాస్పిటాలిటీ మానిటర్స్ అంటే మీరు ఫుడ్ చెకింగ్ చేసేటువంటి డ్యూటీస్ చేయాలి కాబట్టి సో ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. సో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. వేకెన్సీస్ కూడా పర్వాలేదండి, 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఏ క్యాస్ట్ వారైనా అప్లై చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసి మీకు ఎవ్రీ మంత్ కూడా 30,000 రూపాయల సాలరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ చూడండి, మినిమం 18 నుంచి 28 సంవత్సరాల వరకు జనరల్ అభ్యర్థులు, ఓబీసీ వాళ్ళైతే 31 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 years వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 38 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా ఇంత మంచి ఆపర్చునిటీ అనేది మనకి మళ్ళీ రాకపోవచ్చు. చాలా రేర్ నోటిఫికేషన్ అనమాట. ఐఆర్సిటీసీ సికింద్రాబాద్ జోన్ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సంబంధించి చూడండి, సెలెక్ట్ అయితే మీకు ఎవ్రీ మంత్ మీకు 30,000 రూపీస్తో పాటు డైలీ అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో డైలీ అలవెన్సెస్లో భాగంగా మీకు ఏమేమి అలవెన్సెస్ ఉంటాయంటే ఇక్కడ 350 రూపీస్ పర్ డే ఆన్ డ్యూటీ ఆన్ బోర్డ్ ఇన్ ట్రైన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంతేకాకుండా లాడ్జింగ్ ఛార్జెస్ ఇస్తారు, అలాగే నేషనల్ హాలిడే అలవెన్సెస్ ఇస్తారు, మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి. ఈ విధంగా మీకు చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట ఈ యొక్క వేకెన్సీస్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. అయితే మీరు ఏం చేయాలి ఇక్కడ చూడండి, మనకి క్లియర్గా ఇచ్చారు. అంటే ఈ యొక్క హాస్పిటాలిటీ మానిటర్కి సంబంధించి పోస్ట్కి సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఇచ్చారు రెస్పాన్సిబుల్ ఫర్ ద సూపర్విజన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్. అంటే మనకి ట్రైన్లో మీరు ఎప్పుడైనా టూర్కి ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు కదా, తిరుపతి కానీ ఎటు అక్కడికైనా వెళ్తూ ఉంటారు కదా. మీరు వెళ్ళినప్పుడు చూసే ఉంటారు, వాళ్ళు అందరూ ఎవరో ఇట్లా ఫుడ్ అంటే ఏదైనా చిప్స్ అవ్వచ్చు, ఏదైనా ఫుడ్ రిలేటెడ్గా అమ్మే వాళ్ళు వస్తూ ఉంటారు కదా.
సో వాటికి సంబంధించి ఏదైతే ఫుడ్ ప్రొడక్షన్ జరుగుతుందో ఆ ఫుడ్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా మీరు సూపర్విజన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ క్వాలిటీ అండ్ అన్నీ కూడా సో దానికి రిలేటెడ్గా మీరంతా కూడా మానిటర్ చేయాల్సి ఉంటుంది. అంతా కూడా పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా, అందులో ఏమైనా డిఫాల్ట్స్ ఉంటే మీరు మళ్ళీ వాళ్ళని వెరిఫికేషన్ చేసేసి సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లారిఫికేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఏ ట్రైన్స్కి సంబంధించి మీరు ఇక డ్యూటీస్ చేస్తారంటే వందే భారత్ ట్రైన్స్, మెయిల్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్, టీఎస్పీస్, టూరిస్ట్ ట్రైన్స్, భారత్ గౌరవ్ ట్రైన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇలాంటి ట్రైన్స్కి సంబంధించి మాత్రమే మీరు అక్కడ వర్క్ చేస్తారనమాట. సో చాలా బాగుంటుంది జాబ్ అయితే, ఎటువంటి వర్క్ ప్రెషర్ అయితే ఏమి ఉండదు. జస్ట్ మిమ్మల్ని సూపర్వైజర్గా అయితే నియమిస్తారనమాట ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే. అండ్ పోస్టింగ్ కూడా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి ఏదైతే ట్రైన్స్ ఉంటాయో వాటికి సంబంధించి మీకు పోస్టింగ్ ఇస్తారు కాబట్టి సో మీకు మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ సో దీనికి సంబంధించి చూడండి నోటిఫికేషన్లో ఇచ్చారు, ఇండియన్ నేషనల్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నామని చెప్పేసి కూడా సో నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే November 13th రోజు అండ్ అలాగే November 14th రోజు, ఈ 2 days మీకు ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తున్నారు. అంటే నెక్స్ట్ మంత్ ఈ 2 days మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఎక్కడ అంటే మన సికింద్రాబాద్లోని IRCTC సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, 1st floor, ఆక్స్ఫర్డ్ ప్లాజా, సరోజిని దేవి రోడ్, సికింద్రాబాద్ 5003 ఈ లొకేషన్కి మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఏమేమి తీసుకుని వెళ్ళాలి అని కూడా క్లియర్గా చెప్తాను. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో మీకు నోటిఫికేషన్లోనే వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇది ప్రింట్అవుట్ తీసుకోండి, మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి కానీ మీ సేవకు వెళ్ళి కానీ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఈ ఫామ్ సింగిల్ పేజీ ఉంది. ఇది ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇందులో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రాసేయండి. ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించండి. అతికించిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా పట్టుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఎవరు అప్లై చేయొచ్చు, అసలు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక్కడ మనకి జాగ్రత్తగా వినండి, మనకి 4 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, BSc డిగ్రీ అనేది ఎవరైతే హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్లో చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే BSc డిగ్రీ అనేది హోటల్ మేనేజ్మెంట్లో చేసిన వాళ్ళు కూడా ఛాన్స్ ఉంది. లేకపోతే మీకు ఇది లేకపోతే BBA లేదా MBA అనేది కల్నరీ ఆర్ట్స్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే BSc హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే MBA అనేది టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్లో చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఎలిజిబులే. కాకపోతే మీకు మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది రెలవెంట్ ఫీల్డ్లో ఉండాలి అని చెప్పేసి కంపల్సరీగా ఇచ్చారు. సో కాబట్టి మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మాత్రం మీరు నెక్స్ట్ మంత్ November 13th and 14th డేట్స్లో మీరు అక్కడ ఇచ్చినటువంటి లొకేషన్కి ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. అయితే జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు మినిమం 1 year సర్వీస్ అనేది ఈ సంస్థలో చేస్తాము అన్నట్లుగా సెక్యూరిటీ డిపాజిట్ కింద మీరు 25,000 రూపీస్కి సంబంధించి DD అనేది మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాలి. మీరు ఒకవేళ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మాత్రమే ఇది పే చేయాల్సి ఉంటుంది. పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది మనకి మళ్ళీ మీరు జాబ్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటే ఫర్దర్గా మీ యొక్క అమౌంట్ అంతా కూడా మీకు తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఆ సంస్థకు కూడా మధ్యలో మానవేస్తే వాళ్ళకు కూడా బాగుండదు కాబట్టి ఇది కంపల్సరీగా కొన్ని సంస్థలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఒక IRCTC సికింద్రాబాద్ రైల్వే నుంచి వచ్చినటువంటి ఒక హాస్పిటాలిటీ మానిటర్ జాబ్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఒక ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.